बीआरएस के कारगुजार सदर तारिक रामाराव फार्मूला ई कार रेसिंग में मुबैना धांधलियों के केस में रियासती हाईकोर्ट से राहत न मिलने के बाद सुप्रीम कोर्ट से रुजू हुए। बताया गया है केटीआर की जानिब से सुप्रीम कोर्ट के सीनियर वकील मोहित राव ने सुप्रीम कोर्ट के रजिस्ट्री में पिटीशन दायर की। इधर तेलंगाना हुकूमत भी सुप्रीम कोर्ट से रुजू होते हुए इस केस में क्विट पिटीशन दाखिल की, जिसके ज़रिए रियासती हुकूमत ने सुप्रीम कोर्ट से दरख्वास्त की है कि केटीआर के केस की समाअत होती है तो ऐसी सूरत में रियासती हुकूमत को भी अपने मौक़िफ़ को पेश करने की इजाज़त दी जाए। हैदराबाद न्यूज़ उर्दू। మీద సంపూర్ణమైన విశ్వాసం కూడా ఉంది। ఇవాళ హైకోర్టులో మాకు తీర్పు కేవలం క్వాష్ పిటిషన్ కొట్టేసినారు। దానికే కొంతమంది ఎంత సంతోషపడిపోతున్నారంటే కాంగ్రెస్ వాళ్ళు ఏదో నాకు ఉరిశిక్ష చేసిండ్రు, లేదా నేరారోపణ అయిపోయింది, రుజువు అయిపోయింది, మొత్తం కేసే అయిపోయింది అని చెప్పి సంకల్ గుద్దుకుంటా ఉన్నారు। ఆ సన్నాసులకు నేను చెప్పేది ఏంటంటే ఇది స్టార్టింగే, ఇప్పుడేం తాగమైతే ఎట్లా? మేము ఆల్రెడీ హైకోర్టులో ఏదైతే క్వాష్ పిటిషన్ కొట్టేసిండ్రో దాని మీద సుప్రీంకోర్టుకు పోయినాం। సుప్రీంకోర్టులో మ్యాటర్ ఉన్నది ఇప్పుడు, అది ఎప్పుడు వస్తుందో వస్తుంది కాదు। సుప్రీంకోర్టు ఎట్లా నడుస్తుందో ఆ పద్ధతి ప్రకారం 2 రోజుల్లోనో 3 రోజుల్లోనో వారం రోజుల్లోనో ఎప్పుడు వస్తుందో వస్తుంది, అక్కడ కూడా న్యాయ పోరాటం చేస్తాం। అట్లాగే నిన్న మీరు ఏదైతే నా హక్కులకు భంగం వాటిల్లే విధంగా వ్యవహారం చేసినారో, నేను విచారణకు చట్టాన్ని గౌరవించే పౌరుడిగా హాజరై అక్కడ ఏ సమాధానం అడిగినా చెప్తానని పోయినప్పుడు లాయర్లతో రావద్దంటారు। నేను చెప్పిన మీరు దొంగలు, ఎందుకంటే మీరు గిట్లనే చేసింది ఇదివరకు కూడా। పాపం మా పట్నం నరేందర్ రెడ్డి ఆయన ఇయని స్టేట్మెంట్ ఇచ్చినట్టు బుకాయించి వెంటనే మీడియాలో లీకులు ఇచ్చే దౌర్భాగ్యులు మీరు। నేను నమ్మను మిమ్మల్ని, మా లాయర్ బరాబర్ ఉండాలని అడిగిన। రేపు అందుకే కోర్టుకు కూడా పోతున్నా, హైకోర్టుకు కూడా నాకు న్యాయవాదుల సమక్షంలో విచారణ జరగాలి అని కోరుతూ హైకోర్టుకు పోతున్నా। తప్పేమున్నది అందులో? న్యాయ వ్యవస్థను తప్పకుండా నాకు ఇవాళ ప్రాధేయపడి వారిని అడిగి నాకు ఈ దుర్మార్గుల నుంచి చట్టపరమైన రక్షణ కల్పించడానికి అడుగుతున్నాను। నేనేం వేరే అడుగుతలేను కదా, ఆ పని చేస్తున్నా। దానికి కూడా కాంగ్రెస్ వాళ్ళకు ఏమేమో ఆగమాగం అయిపోతున్నారు। ఇక కొంతమంది మంత్రులు అయితే